మాటలను మనం నేర్చుకున్నాం. మనం గతించిన అంటే అంత ముందు వారం ఆదివారం నాడు ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని గుణగుణాలని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎవరు అండి ఆ వ్యక్తి? పేతురు గురించినటువంటి ఆ యొక్క పేతురు అనబడినటువంటి రాయి అని పిలువబడినటువంటి ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఈ వారం నాడు మరి ఒక వ్యక్తిని గురించినటువంటి మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్కింత తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వశక్తివంతుడును సర్వాధికారియును సర్వోన్నతుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా దైవమా, ఇదిగో ఈ సమయం అందు మేము నీ యొక్క పాదముల దగ్గరికి వచ్చి నీ మాటను వినగొరుచు ఉండగా మా హృదయములను తెరచి నీ వాక్కును వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, సమ్మతి పుట్టించు ఆత్మను మాకు అనుగ్రహించి తండ్రి, ఇదిగో నిలబడిన నేను అల్పుడును బలహీనుడును, నీ సెలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నీ వాక్కు ద్వారా బ్రతికించమని, సమస్తము నీ హస్తములకు అప్పగించుకొంచు, ప్రార్థన ఆలకించమని, పరమచెట్టు ఫలింపు చేయమని యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మరి వాక్యం ప్రారంభించడం లేదు, నిద్ర వస్తున్నటువంటి వారు కూడా ఉన్నారన్నమాట గమనికల్లో. మంచిది, మరి వారు అలాగూ నేను నిద్రపోదురుగాక. ఎందుకంటే నిద్రపోయేవాళ్ళు నిద్రపోనే ఉన్నాడు, ఎలా ఉండేవాడు అలా ఉండనేమన్నాడు. కాబట్టి మరి వాళ్ళని ఎవరో డిస్టర్బ్ చేయకండి. కొంతమంది ఉంటారు, వాళ్ళు నా స్తంభానికి అడ్డంగా కూడా కూర్చున్నారు. కొంతమంది వాళ్ళు నిద్రపోతున్నారో తెలియదు, కూర్చున్నారో తెలియదు. అందుకు ఖచ్చితంగా నిద్రపోయే వాళ్ళు ఈ స్తంభానికి అడ్డంగా కూర్చుంటారండి. నాకు కనపడకోకుండా కూర్చుంటారు. గౌక్కుని నేను అట్ట ఇట్ట తొంగి చూస్తానే ఉన్నట్టుగా. మంచిది, మీరు అలాగా ఉండొద్దు, జాగ్రత్తగా విందాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే చదవబడినటువంటి లేఖన భాగంలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైయుండునట్లు నీకు తోడైయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి గొప్ప ధైర్యంతో కూడినటువంటి మాట, గొప్ప ఉత్సాహాన్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప బలాన్ని ఇచ్చేటువంటి మాట దేవదేవుడు యెహోషువ అనబడినటువంటి ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. యెహోషువ అనబడినటువంటి వ్యక్తితోటి ఇంత ధైర్యంగా ఉండు అని చెప్పి మాట్లాడడానికి ఆ యొక్క యెహోషువ అనబడినటువంటి వ్యక్తి ఎవరో ఏమిటి అనేటువంటి మాట చూసుకున్నట్లయితే గనక అతడు నూను కుమారుడు అని చెప్పబడినటువంటి మాట. నూను అనబడినటువంటి వానికి పుట్టినటువంటి కుమారుడు అయినటువంటి వాడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క నూను కుమారుడైనటువంటి ఈ యెహోషువ అన్నబడినటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి స్థానాలు. దేవదేవుడే ఆ వ్యక్తిని గురించి అంతగా చెప్పినటువంటి స్థానంలో మరి ఆయనలో ఏ గుణాలు ఉన్నాయని ఆయన అంత గొప్పగా ఆయనకి చెప్పాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించి చూడవలసినటువంటి వారమైనాం. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాల్లో రాయబడింది ఒక వ్యక్తి గురించి అంటే ఆ వ్యక్తికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటేనే దానిని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడు రాయించి ఉన్నాడు. లేకపోతే కనుక ఏ ప్రత్యేకత లేకపోతే మాత్రం, అది మనకు ఉపయోగపడకపోతే మాత్రం దేవదేవుడు అన్నాడు కూడా దాన్ని దీంట్లో ఉంచేవాడు కానే కాదు. అది మాత్రం నేను 100% నేనైతే నమ్ముతాను. ఎందుకంటే అది
ఒకటి చెడ్డదైనా కానీ ఒకటి మంచిదైనా కానీ, ఒక వ్యక్తి చెడ్డ పని చేసిన వ్యక్తి అయినా కానీ ఒక వ్యక్తి మంచి పని చేసిన వ్యక్తి అయినా కానీ ఆ వ్యక్తిని గురించి రాయించాడంటే ఎందుకు అని చూసినట్లయితే కనుక ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని ఆ వ్యక్తి చేసిన చెడ్డ పని అయితే కనుక అది నువ్వు చేయకూడదు, ఆ వ్యక్తి చేసింది మంచి పని అయితే కనుక నువ్వు దాన్ని చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నీకు నాకు తెలియపరచడానికి దేవదేవుడు ఏం చేశాడంటే ఆ రెండిటిని కూడా దీనిలో పదిలిపరిచించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదేను తోట మొదలుకునండి ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా ఆ రెండు మనతో ఉంటానే ఉన్నాయి. ఏ రెండు అండి? ఏ రెండు అండి? ఎవరు చెప్పరే? మంచి చెడు, ఈ రెండు కూడా రెండు కళ్ళు వలె మనకి ఉంటానే ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఆదాము అవ్వల దగ్గర ఆ ఏదైనా తోటలో పెట్టినటువంటి చెట్టుని దగ్గరికి వెళ్ళొద్దన్నప్పుడు దాని దగ్గర ఉన్న మాట మంచి చెడ్డలనిచ్చు వృక్షం అని చెప్పి పెట్టుకుంటూ వచ్చాడు. అక్కడి నుండి ఇప్పటి వరకు కూడా అందరితోనూ కూడా ఇవి రెండు కూడా మాట్లాడుతూనే ఉన్నాయి. జీవన విధానాల్లో ప్రతి ఒక్కరి జీవన విధానాన్ని ఈ రెండే మనల్ని డిసైడ్ చేస్తూ ఉన్నటువంటి విషయాలని మనకు తెలుసు. అందులో మనం ఈరోజు ధ్యానించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యెహోషువ. ఈ యొక్క యెహోషువ అనబడినటువంటి వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఆయన యొక్క యెహోషువ అంటే అర్థం ఏంటంటే రక్షించును. అర్థం ఏంటండి? రక్షించును. లేకపోతే కనుక రక్షకుడై ఉన్నాడు అంటే కాపాడువాడై ఉన్నాడు అంటే ఈ పేరు ఎక్కడన్నా విన్నారా? కొత్త నిబంధన గ్రంథంలో ఎవరికి ఉన్నది పేరు? యేసుక్రీస్తు అనేటువంటి మాటకి, యేసు అనేటువంటి మాటలో రక్షించువాడు అనేటువంటి మాట ఉంది. అది గ్రీక్ పదం నుండి ఇచ్చినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఇతడు కూడా మరి యెహోషువ అని పిలువబడినటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క మాటకు అర్థం ఏమిటాయంటే రక్షించును అనేటువంటి అర్థం కలిగినటువంటి ఈ వ్యక్తి మరి పాత నిబంధనలో క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మొట్టమొదట ఈ వ్యక్తి మరి గురించినటువంటి విషయంలో నిజంగా క్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒకసారి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే ఆ యొక్క ఐగుప్తులో నుండి కానానుకి ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించే విషయంలో మోషేతో పాటు ఈయన ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా, ఎంతో మంచి వ్యక్తిగా మోషే అడుగు జాడల్లో మోషే చెప్పిందలా చేస్తూ మోషేతో పాటు వస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఆఖరికి దేవదేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశమైనటువంటి కానాన్ దేశంలోనికి అడుగు పెట్టడానికి, ప్రవేశించడానికి యెహోషువయే కారకుడయ్యాడు. ఆ యొక్క మధ్యగా వచ్చినటువంటి యోర్దాను నదిని దాటించి ఆ యోర్దాను నదిని ఎరుకొని హాయిని మొత్తాన్ని జయించి ఆ యొక్క కానాన్లోనికి ప్రవేశించడానికి యెహోషువ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయ్యాడు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే గనక దేవదేవుడు యేసు ప్రభువారు ప్రతి ఒక్క నా జీవితాల్లో ఉన్నటువంటి పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని జయించి ఆ యొక్క రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను చేర్చడానికి వారధిగా యేసుక్రీస్తు వారే నిలబడ్డారు. ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో నేను ఎలాగో నా తండ్రితో ఉన్నాను అలాగే నీవు కూడా నాతో కలిసి అక్కడ ఉంటావు అని చెప్పి మాటలు చెప్తూ ఆయనే నేనే సత్యమును జీవను మార్గమును నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి వద్దకు చేర్చబడరని చెప్పినటువంటి రీతిగా మరి మనకు వాగ్దానం చేసినట్టు ఇది కొత్త నిబంధన సంఘానికి వాగ్దానం చేసినటువంటి మాట ఏమిటి అంటే ఇదిగో నేను మీకోసం వెళ్తున్నాను, మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, కాబట్టి నేను స్థలంలో మీరు ఉండులాగున మరి మీరందరూ కూడా నా యందు నమ్మకస్తులై ఇదిగో నా మాట ప్రకారం జీవిస్తూ పరిశుద్ధులుగా ఉండి ఇదిగో మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం ఉంచుకోలాగున నా శరీరంలోను రక్తంలోను మీరు పాలు పొందుచు ఉన్నవారై మరి నా యొక్క మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలోనికి
ప్రవేశించండి అని చెప్పి యేసు ప్రభువారు కొన్ని మార్గదర్శకాలని మనకి చూపించి వెళ్ళినటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఐగుప్తులో నుండి కానాన్లోనికి తీసుకురావడానికి యెహోషువ ఏ విధంగా ఉపయోగపడ్డాడో అలాగే మనం ఈ యొక్క భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ యొక్క భయంకరమైనటువంటి స్థితిని జయించుచు మనం ఆయన యొక్క రాజ్యంలోనికి ఎలా వెళ్ళాలో మనల్ని దేవదేవుడే ఆయన నడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి రెండు అంటే యెహోషువ అనేటువంటి మాటకు అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ మాటకు రక్షకుడైనటువంటి యేసు ప్రభువుతో కూడా ఎలా పోలిక కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే పాత నిబంధనలో యెహోషువ మరి యేసుక్రీస్తును పోలినటువంటి ఒక వ్యక్తిగా మన ముందున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు, ఎందుకంటే దేవుడు అతనిలో ఏ లక్షణాన్ని చూచి ఎంచుకొని మరి ఆ లక్షణాన్ని మనం అవలంబించుకోవాలని మనం తెలుసుకోవాలని నా దేవదేవుడు కోరుతూ మరి ఈరోజు మనతో మాట్లాడనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా శ్రద్ధగా విందాం. ఎందుకంటే దేవదేవుడు మనతో మాట్లాడే మాటల్లో మనం గ్రహించి దాని ప్రకారం మనం ముందుకు సాగితే నన్ను కూడా దేవదేవుడు ఎక్కడ చేరుస్తాడే అంటే కానాన్ అనేటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలోనికి. కానాన్ చూస్తే కనుక మరి దాని గురించి ముందు చెప్తాను, ఎందుకంటే దాని గురించినటువంటి విషయం మీ అందరికి తెలుసు. మరి అటువంటిది దానికంటే మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రదేశమైన పరలోక రాజ్యంలోనికి మననే చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఉందండి? కొంతమందికి లేనట్టుంది. చెయ్యెత్తట్లేదేంటి? ఏసు రక్తం చెయ్యం ఎవరికి ఉందండి అని అనగానే అసలు చెయ్యెత్తమని కూడా అలా నేను కానీ ఎత్తేసారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనందరికీ కూడా ఆ యొక్క నిశ్చయిత మనకు ఉంది, తప్పనిసరిగా మన పరలోక రాజ్యానికి చేర్చబడతామని. మరి పరలోక రాజ్యం చేర్చబడతాం, కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మాత్రం పర్మిషను ఉంది. ఇది ఎలాగా? ప్రతి ఒక్కడును యేసు రక్తం చేత కడగబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా ఆయన రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ అక్కడికి గేట్ దగ్గరికి వెళ్ళగానే మన పేరు దేవదూత గారు ఏం చేస్తారంటే బేబీ గారు ఓకే, అలాగే ఈవిడ పేరు విజయలక్ష్మి కానీ బేబీ గారు మారింది విజయలక్ష్మి, బేబీ గారు అని సరే అయితే ఓకే అంటే లోపలికి గేట్ ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళిపోయాం. లేకపోతే ఇంకొకరి పేరు పలికే లోపలికి వెళ్ళిపోయాం. కానీ లోపలికి వెళ్ళిపోవడానికి మాత్రం ఎవరి ద్వారా వచ్చిందయ్యా రక్షణ అంటే దేవుని రక్తం ద్వారానే విడుదల వచ్చింది. ఆ యొక్క విడుదల ద్వారానే ఆ గేట్లో ప్రవేశించాం. ఓకే, బాగానే ఉంది. కానీ గేట్లోకి ప్రవేశించిన తర్వాత మనం ఎక్కడుంటాం, ఏం చేస్తాం, ఎలా ఉంటాం, ఏమిటి అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అదంతా కూడా పెద్ద చరిత్ర, దాని గురించి విషయంలో నేను వెళ్తలేదు. కానీ ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ యొక్క కానాన్లోనికి ప్రవేశించడానికి ఈ యొక్క యెహోషువలో దేవుడు కొన్ని లక్షణాలు చూసి ఆయనకి ఆ యొక్క పనిని అప్పగించాడు. మరి ఇక్కడ చూసినట్లయితే కనుక మొట్టమొదట 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చూసినట్లయితే అతని గురించినటువంటి మాట మాట్లాడుతూ మోషే మృతి చెందిన తర్వాత యెహోవా కుమారుడైన మోషే పరిచారకుడైన ఎవరంటండి ఆయన? మోషే పరిచారకుడైన అంటే మోషేకు పరిచారకుడైన యెహోషువను పరిచయం చేస్తూనే మొట్టమొదటి మాటలో ఏం చెబుతున్నాయంటే అతడు ఏంటంటే ఎవరంట? పరిచారకుడై ఉన్నాడు. అతడు పరిచారకుడు అనేటువంటి మాట చూసినట్లయితే అక్కడ నాకు దేవునితో మాట్లాడుతున్న సమయంలో నాకు గుర్తొచ్చిన మాట, పరిచారకుడైనటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడుగా ఉంటాడు, విధేయుడై ఉంటాడండి. పరిచారకుడైనటువంటి వాడు ఈ 2 గుణాలు కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఏంటి 2 గుణాలు? నమ్మకమైనటువంటి వాడుగా ఉంటాడు, విధేయత కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు అంటే పరిచారకుడుగా ఉండగలుగుతాడు.
నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాడు, విధేయుడైనటువంటి వాడు మాత్రమే పరిచారకుడుగా ఉండగలుగుతాడు. లేకపోతే కనుక పరిచారకుడుగా ఉండటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక పనిని మీకు అప్పగించినప్పుడు ఆ పనిని మీరు నమ్మకస్తులుగా చేయగలిగినప్పుడు ఆ వ్యక్తిని ఎవరైనా కానీ నమ్ముతారు, ఏ పని అయినా కానీ అప్పగిస్తారు. లేకపోతే కనుక ఆ నమ్మకమే లేనప్పుడు ఆ పనిని విధేయుడిగా ఎవరికి కూడా అప్పగించరు. అదే ఆ పనిని పరిచారకుడుగా ఆ పనిని ఎవరికి అప్పగించరు. రెండో విషయంలో విధేయత చూపకపోతే కనుక, అంటే మనం చెప్పినటువంటి పనిని విధేయతతోటి చేయకపోతే కనుక ఏంటంటే, దేనితోటి విధేయత అంటే ఏంటి? లోబడ్డం, ఒబీడియన్స్. అంటే ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు లోబడేటువంటి స్థానాన్ని బట్టి చేతలే అని చెప్పినటువంటి వాడికి మళ్ళీ ఇంకోసారి పని చెప్తారండి ఎవరన్నా? చెప్పరు. సర్లే పని చేద్దాం, కొంచెం కష్టమే కానీ ఎలాగైనా చేద్దాంలే అన్నటువంటి మాట ఉన్నటువంటి స్థానంలో అయితే ఇంకోసారి ఎవరైనా కానీ పని చెప్తారు. పరిచారకుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగినటువంటి వాడే ఉండాలి. విధేయత అనేటువంటిది మనకి ఎంతో అవసరమైంది. నమ్మకం అనేటువంటిది చాలా అవసరమైంది. ఎందుకంటే మోషే విషయంలో మోషే మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా, ఏం చేయమంటే అది చేసేటువంటి వ్యక్తిగా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తిగా, అక్కడికి వెళ్తే ఏమవుతుందో ఏమిటో ఇంకా ఆలోచన అనేది లేదు. ఒక మాట చూడండి, ఆయన మాట్లాడుతూ నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం దగ్గర అక్కడ మోషే మాట్లాడుతూ ఉంటాడు. తనతో చెప్పినట్లు చేసి చాలండి. గమనించండి, ఇక్కడ అసలు అమాలేకీయులు ఎటువంటి వారు ఏమిటని చూసుకోవాలని ఆలోచన లేదు, ఏం లేదు. ఇదిగో నేను కొండ మీదకి వెళ్తాను, నువ్వు యుద్ధానికి వెళ్ళు. ఏమండి ఇది అక్కడ గొడవ? యుద్ధం చేయడం అంటే ఏమన్నా ఈజీ పనా? కాదే, భయంకరమైనటువంటి పోరాటం. అవతలోడు పొడి చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ గాయం అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక మోషే ఏమన్నాడంటే, ఇదిగో అమాలేకీయుల మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఇదిగో నేను కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఇదిగో నీకు జయాన్ని దేవుడు ఇస్తాడు అని మోషే యెహోషువతో చెప్పగానే ఏం మాట్లాడుకోకుండా అలాగే అని చెప్పి చక్కగా వెళ్ళిపోయి యుద్ధంలో ఇశ్రాయేల్ తోటి కలిసి మరి అమాలేకీయులతోటి యుద్ధం చేయడం మొదలుపెట్టినటువంటి యుద్ధంలో ఆ యొక్క యుద్ధం చేస్తూ ఉండగా మనకు తెలుసు కదా, ఏమండి ఆయన చేతులు ఎత్తి ఉంచినంతసేపు ఏమైతే వచ్చింది? జయం పొందుతూ వచ్చారు. ఎప్పుడైతే చేతులు ఇలా దించేశారో వాళ్ళ అమాలేకీయులు గెలవడం మొదలు పెడుతూ వచ్చారంట. చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు గెలుతూ వచ్చారు, చేతులు దించేస్తే అమాలేకీయులు గెలవడం మొదలు పెట్టారంట. ఈ విషయాన్ని చూసి ఈయన చేతులు ఇలా ఉంచలేకపోతున్నాడు, ఎత్తి ఉంచలేకపోతున్నాడు. అందుకు ఏం చేశారు అంటే ఆ యొక్క అహరోను హూరు కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఏం చేశారంటే ఈ చేతుల్ని ఎత్తిపట్టారు. ఎత్తిపట్టినప్పుడు అక్కడ గొప్ప జయాన్ని చూశారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని విషయంలోనికి వచ్చేప్పటికి నువ్వు ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తి గనక నువ్వు ప్రార్థన చేసావంటే కనుక తప్పనిసరిగా దాని విషయంలో జయం పొందుతావు. నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పండి, నమ్మకం లేని వాళ్ళు చెప్పొద్దు. ఎందుకంటే మనం చేతులెత్తి ప్రార్థన చేయడం మనకు అలవాటే లేదయ్యే, దాని గురించి ఇంకెందుకు మనకి ఇంకెక్కడ వస్తుంది నమ్మకం? చేతులెత్తి ప్రార్థన చేయడం అనేటువంటి మనకి అలవాటే లేదు. కాబట్టి మరి అలవాటు చేసుకోండి. ఏ విషయంలో జయం పొందాలనుకున్నప్పుడు మీరేం చేస్తారా అంటే మరి దేవుని సన్నిధికి వచ్చి మరి చేతులెత్తి గట్టిగా ప్రార్థన చేసి అడగండి దేవుణ్ణి. చేతులెత్తుట నాకు నైవేద్యం అన్నాడు. ఏమన్నాడు? నా దృష్టికి అంగీకారం, నా సాయంకాలము నైవేద్యం వంటిది అంటాడు కీర్తనకారుడు. అంటే ఈ చేతులు ఎత్తడం అనేటువంటిది చాలామందికి హల్లెలూయా చెప్పడానికి చేతులు ఎత్తడానికే కొంచెం బద్ధకం.
ఆ మాటలు చెప్పాలండి, ఏమో నాకు తెలియదులే, అది బాధ అంటారో బద్ధకం అంటారో. చేతులు ఎత్తడం అనేటువంటిది దేవునికి ఎంతో ఇష్టం. ఒక మాట చెప్తానండి, చేతులు ఎత్తడం విషయంలో ఎవరైనా కానీ ఆ మాటకు అర్థం ఏమిటంటే పూర్తిగా సరెండర్ అయిపోవడం. హ్యాండ్షప్ అంటే అర్థం ఏంటి? లొంగిపో అని అర్థం. అంటే చేతులు రెండు ఎత్తాడు అని అంటే దాని అర్థం ఏంటి? అయ్యా నేను లొంగిపోయాను, నాదంటూ ఏమీ లేదయ్యా, చేయగలిగినవాడు నువ్వే, ఏదైనా కార్యాన్ని చేయి ప్రభు. ఇదిగో నేను అడిగేది నా వల్ల అయితే అవదు, నా వల్ల అయితే కాందది, కాబట్టి ఇదిగో నేను చేతులెత్తి నిన్ను అడుగుతున్నాను, నీవే నా పట్ల కార్యం చేయమని. నువ్వు ఎంతో నమ్మకస్తుడుగా నువ్వు చేస్తుంటున్న ప్రార్థన అది దేవుని సన్నిధికి నైవేద్యం వలె ఆయన సన్నిధి చేరుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తడం అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కానీ మాటలు చెప్పారు, 2 మాటలు అంతే. ఇక్కడ జయాన్ని పొందుకున్నారు. అటువంటి విషయంలో సైతము కూడా ఎంతో నమ్మకస్తుడుగా అతడు వ్యవహరించినటువంటి స్థానం మనం చూస్తాం. మరి ఇంకో మాటలో చూసినట్లయితే కనుక ఆ యొక్క సంఖ్యాకాండంలో వారు చూసినటువంటి 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా మరి 12 గోత్రాల వాళ్ళందరినీ కూడా ఒకళ్ళని కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా కానానుకి వేగు చూడటం కోసం పంపిస్తే, వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమని రిపోర్ట్లు ఇచ్చారు? 12 మంది పెద్దలను తీసుకున్నారు. 12 మంది పెద్దల్లోనూ కూడా మరి యెహోషువ కూడా ఒకడు, తర్వాత కాలేబు కూడా ఉన్నాడు. అలా మొత్తం 12 మంది, 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకుని పంపిస్తే 12 మంది కూడా వెళ్ళారు, చూసొచ్చారు. ఆ చూసొచ్చినటువంటి వాళ్ళు ఏమేమి చక్కగా చెబుతూ వచ్చారా అంటే అక్కడ చాలా చాలా బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశం. అక్కడ 8వ వచనంకి వచ్చాయి డైరెక్ట్. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రావు కుమారుడైన పల్తి, జబూలను గోత్రమునకు సోరి కుమారుడైన గదియేలు, యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసి కుమారుడైన గది. అక్కడ ఆయన గోత్రం నుండి తీసుకొని పడ్డాడనే మాట చెప్పడం కోసమే. ఎందుకంటే అక్కడ మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క యెహోషువ మరి కాలేబు కూడా వారిలో ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు చాలా బలవంతులు, చాలా మరి ఎంత బలవంతులు అంటే కనుక అక్కడ అనాకీయులను కూడా చూసాము అంటున్నారు. వాళ్ళు ఎలా అనాకీయులు అని అంటే వాళ్ళు ఎలా ఉంటారయ్యా, ఎంత బారు ఉంటారయ్యా అంటే మామూలుగానే మరి 16 అడుగులు మనిషి, 16 అడుగులు అంట. మొన్న జియోగ్రఫీ వాళ్ళు తవ్వి ఆ యొక్క డెడ్ బాడీని పాతిపెట్టినటువంటి మొత్తం తవ్వి తీసి బయటికి చూస్తే వాళ్ళ బారు 16 అడుగులు ఉందంట. అదే 16 అడుగులు అంటే ఎంత బారు ఉంటారండి వాళ్ళు? అలా మన స్లాబ్కి సరిపోదు, మళ్ళీ డబల్ కావాలి. అటువంటి వాళ్ళు అంత హైట్ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎంత బలం ఉంటారు, ఎంత బలమైనటువంటి వారు ఉంటారు. అటువంటి వారు కూడా అక్కడ ఉన్నారంటే వాళ్ళలో చెప్తారనమాట, వాడు ఒకడు అడిగేసేటి అంటే కనుక 10 మంది చచ్చిపోతాం మనం. అటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మో వాళ్ళతో మనకి ఏంటి కాదు పోరాటం అసలు కుదరదు, మనం అసలు యుద్ధం వాళ్ళతో చేయలేము, అమ్మో కష్టం అని చెప్పి 10 మంది చెప్పారు. కానీ దాంట్లో ఇద్దరు ఏమంటున్నారు అంటే కాలేబు ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అక్కడ మొత్తం తర్వాత చూసినట్లయితే గనక మరి వారు 14వ అధ్యాయంలో చూస్తే గనక వారందరూ కూడా మరి కాదుకూడదు, మనం అందరూ ఇంక వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని గొడవ చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళిద్దరూ కూడా బట్టలు చించుకుని, లేదు అక్కడ చదువున్న మాట మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది
మంచి దేశమే, పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ దాన్ని ఏం చేస్తాడంట, ఆయన తప్పనిసరిగా మనకి ఇస్తాడు అని చెప్పి వాళ్ళెంతో నమ్మకమైనటువంటి వారుగా వారు దేవుని యొక్క మాటను బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మనకే ఉంటుంది నమ్మకం దేవుని మీద. ఎప్పుడు ఏ కష్టం రానప్పుడు చాలా నమ్మకం ఉంటుంది, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఏమైపోతుందని మన నమ్మకం మనలో కనపడదు. ఉంటుంది, నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? యేసు ప్రభు గొప్ప దేవుడు అని నమ్మకం కూడా ఉంటారేంటి? ఎన్ని జరిగినా నమ్ముతాం, కానీ అది ఏమవుతుందంటే కనపడదు. ఎందుకంటే అది మరుగు చేయబడినటువంటిదిగా ఎక్కడో దాక్కుంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఇక్కడ వాళ్ళు చాలా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత బలవంతులైనా కానీ దేవుడు మన పక్షమును ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దేశాన్ని మన చేతికి అప్పగిస్తాడనేటువంటి బలమైన నమ్మకంతో వీళ్ళు ఏం చేశారు అంటే అక్కడికి వారి మీద యుద్ధానికి వెళ్ళడం జరిగింది. వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తోలేసి జయాన్ని పొందుకోవడం జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేనికైనా కానీ మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ పరిచారకుడైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడు, విధేయుడైనటువంటి వ్యక్తి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మరి ఈ యొక్క యెహోషువ కనపడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? దేవుడు మాట్లాడినటువంటి మాటలకి మనం ఎలాగా విధేయత చూపినటువంటి వారంగా ఉంటున్నాం? మనం ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నాం? ఏదైనా పని అప్పగిస్తే ఎంత నమ్మకస్తులుగా చేస్తాం? ఒకరోజు చేస్తాం, 2 రోజులు లేస్తాం, 3వ రోజు చేస్తాం, 4 రోజులు లేస్తాం. నన్ను గనక ఎవరన్నా ఏదైనా పని అప్పచెప్తే మనంతటి మనం పని ఒప్పుకున్నా కానీ అంతే చేస్తూ ఉంటాం కొంతమంది. ఏమండి, ఇటువంటి విషయాల్లోకి వచ్చేప్పటికి మనం నమ్మకస్తులు కాలేకపోవడం వలన దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే చూచి చూడనట్లుగా మనల్ని వదిలిపెడతాడు. ఎప్పుడైతే నమ్మకస్తులంగా మనం ఉంటామో, చెప్పబడినటువంటి ఇవ్వబడినటువంటి పని విషయంలో విధేయత చూపించే వారంగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎందుకంటే దానియేలు విషయంలో చూసినట్లయితే కనుక అతడు రాజు దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వాడే ఉన్నాడు. సామెతల గ్రంథం 13:17 చూసినట్లయితే నమ్మకస్తుడు మరి ఔషధం వంటి వాడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. రాయబారి ఔషధం వంటి వాడు అని చూస్తాం. కానీ ఈ మాటలన్నిటికంటే కూడా ఒక మాట ఒకటో పేతురు ఒక మాట చదవండి. ఈ మాటను చదివి ముందుకు వెళ్ళిపోదాం. 1 పేతురు 1:16 చదవండి. ఒక చక్కని మాట ఉంది అక్కడ. మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కనుక కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దేశంలో మీరు విధేయులైన పిల్లల వలె ఉండి మీ పూర్వపు అజ్ఞాన దేశంలో అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. విధేయులై ఎలా ఉండమంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండండి. మీరు పూర్వ ఆచారాలన్నింటినీ ఆచరించుకోకుండా వాటన్నిటిని కాకోకుండా ఇదిగో ఇప్పుడు దేవుని యొక్క మాట ఏది చెప్పబడుతుందో దాని ప్రకారం మీరు ఎలా ఉండమంటున్నారంటే విధేయులై పరిశుద్ధులుగా ఉండండి. అంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అంటే కనుక మొట్టమొదట ఏమై ఉండాలి అంటే దేవుని మాటకి నేను విధేయులమై ఉండాలి. అప్పుడే ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అలాగే పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని కూడా మనం తాకగలుగుతాం. దానిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందుకునేటువంటి వారం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి విధేయత కలిగిన వారంగా మనము ముందుకు సాగుదాము గాక. మరి యెహోషువ విషయంలో మరి ఒక చక్కని విధేయత అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి వారమైనాం. మరి ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా అతనిలో ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అతడు ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడు? దేవుని ఎడల విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సంఖ్యాకాండం 13:31 చూద్దాం. చూడండి, అక్కడ కూడా మాట్లాడతాడు.
పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. ఏంటండి? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము చాలు. ఎందుకంటే ఆ జనముల గురించినటువంటి వారు చెప్పినటువంటి ఆ 10 మంది చెప్పినటువంటి దానికంటే ఈ వీరు విశ్వాసంతో, ఇందాక నమ్మకం అనేటువంటి దాని దగ్గర మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలే. ఎందుకంటే వారు దేవుని ఎడల కలిగినటువంటి విశ్వాసం అది చాలా గొప్పది. దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి వాళ్ళు ఆ మాటల్ని మాట్లాడారు. ఏమిటంటే దేవుడు మనకు ఆ యొక్క దేశాన్ని మన చేతికి తప్పనిసరిగా అప్పగిస్తాడు అనేటువంటి మాటని విశ్వాసంతో పలికినటువంటి వారుగా ఉన్నటువంటి వాళ్ళు మరి యెహోషువ, కాలేబే. దాంట్లో కూడా ఏంటంటే తన యొక్క విశ్వాసం విషయంలో నమ్మకమైనటువంటి వాడుగా, ఇశ్రాయేలుకు ధైర్యం చెప్పినటువంటి వాడుగా నిలబడినవాడు యెహోషువయే. ఎందుకు ఈ మాట మరలా ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం విషయంకి వచ్చినప్పుడు నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉంది. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉంది. నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం ఉంది. ఆ రెండింటి మధ్యన కలిగిన వ్యత్యాసం ఏమిటి? నమ్మకం అంటే ఏమిటి, విశ్వాసం ఏమిటి? ఎవరైనా కానీ నమ్మకానికి విశ్వాసానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమిటి చెప్పండి. ఎవరున్నా అయ్యి బాబాయ్, మీరు అందరూ నాకంటే పండితులే కదా, చెప్పండి ఎవరో ఒకళ్ళు ఏదో మాట. గుడ్డిగా నమ్మడం విశ్వాసం అంట. అయ్యి బాబాయ్, నమ్మడం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది, రెండు వచ్చేసింది. అది మధ్యలోనేమో గుడ్డిగా ఆయన చెప్పిన మాటను గుడ్డిగా నమ్మేయడం మన విశ్వాసమే. చెప్పండి, ఇంకా విశ్వాసం ఏంటి, నమ్మకం ఏంటి? ఏమండి, విశ్వాసం ఏంటి, నమ్మకం ఏంటి? దేవుడు మాత్రమే చేయగలడు అని విశ్వాసం. నమ్మకం అంటే మనం కూడా చేయగలము. ఎవరో పలుకుతున్నారు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఎందుకంటే నమ్మకం అనేటువంటి విషయంలో ఒక మాట ఏమిటి అంటే, మా అమ్మాయి చెప్పినట్లుగా విశ్వాసం అనేటువంటి దానికి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటువంటి స్థానానికి విశ్వాసము అని పిలువబడేటువంటి స్థానం. ఎందుకంటే మరి విశ్వాసం అన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అది అవునట్టుకు రుజువునై ఉన్నది విశ్వాసం. ఎందుకంటే దానికి అక్కడ ఏ ఆధారం కూడా లేనటువంటిది, అక్కడ ఏ ఆధారమో లేనటువంటిది. నమ్మకం అనేటువంటి స్థానంకి వచ్చేప్పటికి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి లేదా నీ మీద నీకు కలిగి ఉండేటువంటి దాన్ని నమ్మకం, దాన్ని విశ్వాసం అనరు, దాన్ని నమ్మకం అంటారు. నీ మీద నీకున్నది నువ్వు చేయగలిగినటువంటి పని విషయంలో, నీకున్న టాలెంట్ విషయంలో, దేని విషయంలో అయినా నీ మీద నీకున్న నమ్మకం. లేకపోతే కనుక ఈ వ్యక్తి కనుక ఈ పని అప్పగిస్తే ఖర్చు చేస్తాడు అనే నమ్మకం ఆ వ్యక్తి మీద ఉంది నీకు నమ్మకం. అది నమ్మకమే, అంతేగాని విశ్వాసం అనబడదు. దాన్ని విశ్వాసం అనరు. అర్థమైందా? నమ్మకానికి విశ్వాసానికి తేడా అదే. మనిషి మీద మనిషికి ఉండేటువంటి స్థానం. విశ్వాసం అనేటువంటి స్థానం వచ్చేప్పటికి దేవునితో మనం కలిగి ఉండేటువంటి స్థానం విశ్వాసం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు మరి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సినటువంటి వరమేనో. ఇక్కడ దేవుని ఎడల ఇతడు ఏం కలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రతి స్థానంలోనూ కూడా
ఎందుకంటే ఇక్కడ పైన చెప్పబడినటువంటి మాటలు కూడా నేను మళ్ళా చెప్తున్నాను. అతడు పరిచారకుడై ఉన్నాడు అనేటువంటి విషయంలో అతడు ఎంతో నమ్మకమైనటువంటి వాడు, విధేయుడైనటువంటి వాడు. పరిచారకుడైనటువంటి వాడు, నమ్మకమైన వాడు, విధేయుడైనటువంటి వాడు. అంటే పరిచర్య చేసేటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న వాళ్ళు మనం చూసేటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అతడు ఆ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడా లేదా, వ్యక్తి విషయంలో, స్థానం విషయంలో, అతను చేసే పని విషయంలో ఏదైనా కానీ. విశ్వాసం విషయంలోకి వచ్చేప్పటికీ అది దైవిక సంబంధమైన స్థానాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచేదై ఉంది. ఎందుకంటే ఆ దైవికపరమైనటువంటి స్థానం మనలో చూసేటువంటి ఆ యొక్క స్థానాన్ని విశ్వాసం అన్నారు. మనం అందరం కూడా విశ్వాసులు. ఎందుకని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం కాబట్టి విశ్వాసులు అయ్యాం, అంతే. ఆ విశ్వాసులైనటువంటి వారికి ఉండవలసింది ఏంటంటే క్రియ నమ్మకం. ఏమిటి? ఎవరికి? మనుషుల మీద మనుషులకి నమ్మకం అనేటువంటిది కాదు, దేవుని మీద నమ్మకం అనేటువంటి స్థానం. ఇప్పుడు ఎవరివి? ఒక మనిషి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, ఆ నమ్మకం విశ్వాసం అనబడదు. విశ్వాసం అనేటువంటి విషయం దేవునితో నీతో కలిగినటువంటి ఆ యొక్క సంబంధం విషయంలోకి వచ్చేప్పటికి అది విశ్వాసము అని పిలువబడుతుంది. అది నమ్మకం అందు. దేవుణ్ణి నమ్ముకున్నావు అని అంటాం. నమ్ముకున్నావు అన్నంత మాత్రాన ఏం కలిగి ఉండటం వల్ల నువ్వు నమ్ముకున్నావు? విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు నమ్మావు. నమ్మకం లేకపోతే కనుక నువ్వు నమ్మగా. చాలా విషయాల్లో, చాలా చోట్ల, చాలా విషయాల్లో చాలామంది చాలా నమ్ముతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేప్పుడు దేవుని యొక్క కార్యాల విషయంలో మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నామో అది మనకి ఎంతో మంచిది. దాని విషయంలో ఏంటంటే ఇక్కడ వ్యక్తిలో చూసినండి, ఈ యెహోషువ విషయంలో ఏంటంటే అతడు దేవుని విషయంలో, ఆ మాట విషయంలో విశ్వాసంతో నిలబడినటువంటి వాడు ఉన్నాడు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాట అయితేనేమో వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు అలాగా కాబట్టి వాళ్ళ దగ్గర మనం నిలబడలేము అన్నటువంటి వాడు. కానీ ఇక్కడ యెహోషువ అయితే కనుక దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడే, అంటే విశ్వాసం కలిగినటువంటి వాడే. దేవుని అంటే కనుక విశ్వాసం యొక్క స్థానాన్ని సంపూర్ణంగా పెరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు ఏం చేశాడంటే గట్టిగా నిలబడి ఏమంటున్నాడంటే, ఇదిగో మన పక్షాన దేవుడు ఉన్నాడు, మనకు జయాన్ని ఇచ్చేవాడు అని చెప్పి ఆయన విశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తిగా అక్కడ నిలబడి మాట్లాడడం జరిగింది యెహోషువ విషయంలో. మనం కూడా విశ్వాసంగా ఉన్నటువంటి మనం ఎవరితోటన్నా ఏదన్నా మనం మాట్లాడేప్పుడు విశ్వాసం గురించినటువంటి విషయంలో మనం చెప్పేటప్పుడు, మన సాక్ష్యం చెప్పేటప్పుడు మనం ఎంతో బలమైనటువంటి వారంగా మన సాక్ష్యాన్ని మనం తెలియపరిచినప్పుడు ఎవరైనా కానీ ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధికి నడిపించబడడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైనా నిలబడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి విశ్వాసులుగా మనం విశ్వాసం విషయంలో బలమైనటువంటి కార్యాలను మనం చూసేవారంగా, అనేకులు తెలియపరిచేవారంగా మనం ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఈ విషయంలో యెహోషువ నుండి మనం కూడా విశ్వాసం విషయంలో బలమైన వారంగా మనం ఉందాం. ఎందుకంటే మన చుట్టూ మన విశ్వాసాన్ని నుండి మనల్ని తొలగించడానికి ఎన్నో అవిశ్వాసపు ఆలోచనలు, మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో భయంకరమైనటువంటి ఆ యొక్క భయంకరమైన శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చినా కానీ మన విశ్వాసంలో నిలబడగలిగిన వారంగా మనం ఉన్నప్పుడే ఆ యొక్క దేవునికి సాక్షులుగా మనం ఉంటాం. లేకపోతే కనుక యెహోషువ విషయంలో అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణంగా విశ్వాసాన్ని గురించి చెప్పుకోవడం కారణం ఏంటంటే 10 మందిలోనూ ఒకడుగా కాకుండా వేరుగా దేవుడు మనతో ఉన్నాడు, చేస్తాడు అని చెప్పి ఒక విశ్వాసంతో నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనం కూడా ఆ యొక్క విశ్వాసం విషయంలో బలమైన వారంగా ముందుకు సాగుదాం. మూడవది చూసినట్లయితే కనుక అతడు సైన్యాన్ని నడిపించే విషయంలో సామర్థ్యంతో నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే కనుక మనం ముందున్నటువంటి ఆ యొక్క విషయాల్లో చూస్తే అతడు మొత్తం అందరినీ కూడా నడిపించే విషయంలో యోర్దాను నదిని దాటే దగ్గరప్పుడు ముందు మొట్టమొదట ఎవరు వెళ్ళాలి ఏంటి అని దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం
లైన్లో నడిపిస్తూ వచ్చాడు. యోర్దాను నదిని దాటి వచ్చిన తర్వాత ఎరుకో దగ్గరికి వచ్చేప్పుడు, ఎరుకో దగ్గరికి వచ్చి ఎరుకోని జయించడం చాలా కష్టం అని అన్నప్పుడు దాని దగ్గర కూడా ఏం చేశాడు అంటే మొత్తం క్రమంగా దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం ఏం చేశాడంటే మొత్తం అందరినీ ఒక క్రమంగా నడిపిస్తూ వచ్చాడు. ఎవరు వెళ్ళారండి ముందు? ఎవరెవరు వెళ్ళారు చెప్పండి అక్కడ? యెహోషువనా? ఏమండి, దాంట్లో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఎవరు వెళ్ళారు? యాజకులు మనసమును ఎత్తుకున్నారు. తర్వాత 7 యాజకులు ఏమో బూరలు ఊదుతూ వెళ్ళారు. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతూ వచ్చిరి. దాని వెనకాల మందసం వెళ్తూ వచ్చింది. అలాగా క్రమం చొప్పున క్రమంగా వారిని నడిపిస్తూ వచ్చాడు. ఈ కాలంలో లైన్గా కూర్చోమంటేనే మందిరంలో కూర్చోవడం చేతకాడలేదు. పోనీ ఒక క్రమం ప్రకారం చెయ్యండి అంటే కనుక ఆ క్రమం ప్రకారం చేయడం అనేటువంటిది ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా కానీ వినేటువంటి వారు ఎవరు కూడా కనపట్టలేదు. ఏ రోజు మాట ఆ రోజుకే కొత్త అందరికీ కూడా. ఏమండి, ఎందుకంటే మనం క్రమం అనేటువంటి స్థానంలో నడిపించాలంటే ఉన్న 100 మంది నడిపించడమే చాలా కష్టం. మరి ఆ కాలంలో మరి వాళ్ళందరూ లక్షల మందిని ఆయన నడిపించుకుంటూ వచ్చాడంటే చాలా మరి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అని దేవుడు గుర్తించినటువంటి వాడై ఆ వ్యక్తిని యెహోషువను ఎన్నుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సామర్థ్యాన్ని గ్రహించాలి అని అంటే కనుక మరి సామర్థ్యం మనకు కావాలి అంటే మనలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటేనే సామర్థ్యం వస్తుంది. సామర్థ్యం అనేటువంటి దానికి మరి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ పైన ఆ వ్యక్తిలో చూసినటువంటి క్వాలిఫికేషన్స్లో అతడు మరి ఎటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తే మరి పరిచారకుడుగా ఉన్నటువంటి వాడికి మరి సామర్థ్యాన్ని నేర్చుకోగలిగినటువంటి స్థామత వస్తుందండి. పరిచారకుడిగా లేనటువంటి వాడి సామర్థ్యత అది ఎందుకు ఏమిటి అంటే కనుక మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పనిని ఎవరి దగ్గరైనా మరి నేర్చుకోగలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు ఆ పని విషయంలో మనకు పట్టు వస్తుంది. అంటే ఏ పనిని ఎలా చేయాలి, ఎలా చేయగలుగుతాం, ఎలా చేస్తే సులభంగా అవుతుంది అనేటువంటి ఆ పని విషయంలో ఆ సామర్థ్యతను మనం పొందుకోగలుగుతాం. ఎక్కడ నేర్చుకోకుండా మనం ఏ పని చేయకోకుండా మనం వచ్చేస్తే కనుక మనకి ఏ సామర్థ్యత రాదు. దాన్ని ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ అని కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మనకు ఎలా వస్తుంది? ఎక్కడన్నా చేస్తే వస్తుంది ఎక్స్పీరియన్స్. లేకపోతే కనుక చదువుకుంటే వచ్చేసేది ఎక్స్పీరియన్స్ అనరు, దాన్ని ఎక్స్పీరియన్స్ అని కౌంట్ చేయరు. అలాగే మనం ఏ పని విషయంలో అయినా కానీ ఆ సామర్థ్యత అనేటువంటిది మనకి రావాలంటే కనుక మనం ఎక్కడైనా కానీ ఎలా ఉండాలంటే పరిచారకులుగా పని చేసినటువంటి వారంగా మనం ఉండాలి. అంటే పరిచారకులుగా మనం పని చేయాలంటే కనుక మనం ఎంత నమ్మకస్తులైనటువంటి వారంగా, విధేయులైనటువంటి వారంగా, విశ్వాసం కలిగినటువంటి వారంగా మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో అప్పుడే మనం సామర్థ్యం అనేటువంటి దాన్ని మనం కలిగినటువంటి వారంగా మరి పొందుకున్నటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. కానీ ఆ గుణాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడుగా ఎన్నిక చేయబడి ఆ యొక్క సైన్యాన్ని మొత్తం అందరినీ కూడా క్రమం చొప్పున నడిపించగలిగాడు. ఎందుకంటే ఆ క్రమం చొప్పున నడిపించడం అనేటువంటిది ఆ యొక్క మోషేకు పరిచారకుడుగా ఉండి మోషేని నడిపిస్తున్నప్పుడు ఈ వ్యక్తి కూడా వాళ్ళని అందరిని కూడా నడిపించేటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సామర్థ్యం అనేటువంటిది ఆ వ్యక్తికి రావడం జరిగింది. చాలామంది పని చెబితే గనక పని తప్పించుకుని వెళ్ళిపోవడానికి పని దొంగలు చాలామంది ఉంటారు. పని చెప్తే పని తప్పించుకుని వెళ్ళిపోవడానికి సాకులు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఎందుకంటే ఆ పని చేయకపోతే కనుక నీకు అన్నటికీ కూడా ఆ పని చేయడం రాదండి. ఆ పని చేయకపోతే కనుక ఒకసారి తప్పించుకెళ్ళిపోతే రెండోసారి ఆ పనిని నీకు చెప్పాలంటే చెప్పరు, వేరే వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తారు. ఆ పని చేసినప్పుడు వాళ్ళు సామర్థ్యంతో పని చేస్తే ఆ పనిని వారికే చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఏ విషయంలో అయినా కానీ దేవుని దగ్గరికి నీవు వచ్చే విషయంలో కూడా, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో కూడా సామర్థ్యం అనేటువంటి స్థానంలో మరి మనం కలిగి ఉండవలసింది. అంటే మనం నేర్చుకున్నటువంటి వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో విధేయత కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే దేవుని విషయంలో మనం నిలబడగలుగుతామో ప్రతి విషయంలో, అప్పుడే సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం. దేవుని విషయంలో ఆ సామర్థ్యం అనేటువంటిది మనం కలవారంగా ప్రార్థన విషయంలోనూ కానీ, లేకపోతే కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేటువంటి విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం పరీక్షించుకుంటూ ఏం చేయాలంటే, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అయ్యా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఏమన్నారంటే, ఇదిగో ఒక వ్యాపారస్తుడు వేరే దేశం వెళ్ళిపోతూ అతని దగ్గర ఉన్నటువంటి దీనారాలని ఇలాగా ఇచ్చాడు. ఒకడికి పిలిచి 5 దీనారాలు ఇచ్చాడు, ఒకడికేమో 2 ఇచ్చాడు, ఒకడికేమో 1 ఇచ్చాడంట. ఈ ఇచ్చినటువంటి వాళ్ళలో మరి 5 ఇచ్చినటువంటి వాడు, 2 ఇచ్చినటువంటి వాడు, 1 ఇచ్చినటువంటి వాడు, ఈ 3 ఉన్నారు. 3లోనూ 5 ఇచ్చినటువంటి వాడికి ఎటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడే ఉన్నాడని ఆడికి 5 ఇచ్చాడు ఆయన. 2 ఉన్నటువంటి వాడికి 2 మాత్రమే ఎందుకు ఇచ్చాడు, 5 ఇవ్వలేదు ఆ వ్యక్తికి? చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వారి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి దేవాదేవుడు ఏం చేశాడంటే అప్పుడు వారికి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వాటిని 5 ఇచ్చినోడు 5 చేశాడు, 2 ఇచ్చినోడు 2 చేశాడు, 1 ఇచ్చినోడు ఏమో వాడు ఎందుకు పనికి రాకుండా మొత్తం పాతి పెట్టి తిరిగి ఇచ్చాడట. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అలాగే దేవదేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీవు నీ సామర్థ్యాన్ని నీవు రుజువు చేసుకోవాల్సినటువంటి వారమైనా. దేవదేవుడు యెహోషువకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు? వారిని అందరినీ నడిపించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అతడు ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆ యొక్క పనిని ముగించాడు. మరి అలాగే రేపటి రోజున 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు మనకు అప్పగించినటువంటి సమయం మనం ఎంతో చక్కగా క్రమంగా మనం వచ్చి మన యొక్క సామర్థ్యాన్ని కూడా మనం కూడా దేవుని సన్నిధిలో మనం చెప్పవలసిన వాళ్ళం, లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే అతని విషయంలో మరి అతడు ఎంతో మొట్టమొదటిగా మరి ఎటువంటి వాడుగా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. అంటే నమ్మకమైన వాడుగాను, విధేయుడైనటువంటి వాడుగా మరి ఉన్నాడు. మరి అలాగే రెండవదిగా విశ్వాసం గలవాడే ఉన్నాడు. మరి మూడవదిగా అతడు సామర్థ్యం గలవాడుగా ఉన్నాడు. నాలుగవది ఏమిటంటే దైవభక్తి గల నాయకుడుగా ఉన్నాడు. మరి ఐదవది మరి అతడు సమయాన్ని మరి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా సమయానుకూలంగా నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 5 గుణాలు అతనిలో ఉన్నాయి. ఈ యొక్క 5 గుణాల విషయంలో అతడు ఎంత ఇబ్బంది పడినా కానీ సమయానుకూలంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సమయమైనా కానీ ఎప్పుడైనా కానీ అతడైతే కనుక యెహోషువ గ్రంథంలోని 24వ అధ్యాయం 15వ వచనంలో మరి నేను చదువుతుండగా అక్కడ ఒక మాట అంటాడు. ఏమనంటే మరి మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేనును నా ఇంటి వారును అంతే. అతను ధైర్యంగా ఏం చెప్పాడు అంటే మరి తను తీసుకునేటువంటి నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు. ఆ సమయం లేదు, అందుకు నేను లాస్ట్ పాయింట్కి వచ్చాను. ఆ యొక్క ధైర్యంగా నేనైతే కనుక మీరైతే ఎవరిని మరి సేవిస్తారో నాకు తెలియదు, నేనైతే మాత్రం
తప్పనిసరిగా యెహోవానే సేవించదనని చెప్పి అతడు మాత్రం ఏమాత్రం భయపడకోకుండా తన యొక్క నిర్ణయాన్ని చాలా ఖచ్చితంగా మరి తెలియపరిచినటువంటి మంచి సమర్థుడుగా యెహోషువ ఉన్నాడు. మనం దేవుని పక్షంలో మనం అలా ఎలా చెప్పగలుగుతున్నాం? మనం ఆ మాటని చెప్పగలుగుతున్నామా ధైర్యంగా? దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంతో కాలం నుంచి దేవుని యొక్క పని చేస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బాప్తిస్మం పొంది ఆయన యొక్క రక్తంలోనూ మరి ఆయన శరీరంలోనూ పొందుతూ ఉన్నటువంటి మనము మరి దేవుని పక్షంలో మనం నిలబడి మరి ఈ మాటను మనం చెప్పగలుగుతాము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పినటువంటి ధైర్యంతో కూడిన మాట. ఎందుకంటే మన మాదిరికరమైనటువంటి స్థానం, మన మాదిరికరమైనటువంటి జీవితం, అందరి ముందు ఛాలెంజ్గా నిలబడగలిగినటువంటి ఒక జీవితం అనేటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? మనం పరిశుద్ధులంగా ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పొందేటువంటి మనం ఎంతవరకు ఆయనకు నమ్మకస్తులంగా ఉంటున్నాం, ఎంతవరకు ఆయనకు విధేయత చూపిన వారంగా ఉంటున్నాం, ఆయన మాట ఎంతవరకు వినేటువంటి వారంగా ఉంటున్నాం మనం? ఈ విషయాలని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మన జీవితంలో చాలా ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. ఏ మాటల్లో ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఎక్కడ ఏ విధంగా జీవిస్తున్నాం? అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినట్లుగా మాట్లాడతాం, అవకాశం ఉన్నప్పుడు అవకాశమైనటువంటి అవకాశవాదులంగా మాట్లాడతాం. దేవుని గురించి నిలబడవలసి వచ్చినప్పుడు సైతము కూడా నిలబడుకోకుండా పక్కకి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అటువంటి స్థానాలు మన జీవితాల్లో చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని తాకే ముందు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ విధంగా ఉంటున్నాం, నమ్మకస్తులుగా మనం ఉండగలుగుతున్నామా? మోషే అతని విషయంలో చూసినట్లయితే కనుక అతడు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మరి నమ్మకస్తుడుగా ఉన్నవాడే ఉన్నాడు. మోషే గురించి చెప్పినటువంటి సాక్ష్యంలోనే అతడు ఇల్లంతట్లోనూ నమ్మకస్తుడు అని చెప్పినటువంటి మాటే. అలాగే యెహోషువ విషయంలో కూడా అతడు నమ్మకస్తుడు, విధేయుడు అని చెప్పబడింది. అతను గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు. మన విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఎటువంటి నమ్మకస్తులుగా ఉంటున్నాం? చాలా విషయాల్లో మనం దేవునికి నమ్మకస్తులుగా లేనటువంటి స్థానాలు, విశ్వాసంతో ఆయనతో ఉండలేనటువంటి స్థానాలు, ఆయనకి మాటకు విధేయత చూపలేని స్థానాలు చాలా ఉంటాయి మన జీవితంలో. అటువంటి వాటిని ఒకసారి మనం పరిశీలించుకొని వాటి నుండి విడుదల పొంది ఏ విషయాల్లో అయితే నువ్వు దేవుని మాటకు విధేయత చూపలేకపోతున్నావో దాని విషయంలో చేతులెత్తి దేవుని సన్నిధిలో అడిగితే, అయ్యా ఈ విషయంలో నేను విధేయత చూపలేకపోతున్నాను అయ్యా, నా నోటి దుడుసుతరం చాలా ఎక్కువయ్యా, నా నోరు విప్పితే కోపం వచ్చిందంటే భయంకరమైన బూతులు తప్ప నా నోటి నుంచి ఏమి రావయ్యా, నిన్ను నమ్మి సంవత్సరాలు అయిపోయిందయ్యా, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానయ్యా, పరిశుద్ధపరచుకోలేకపోతున్నానయ్యా, ఈ విషయంలో నేను బలహీనుడుగా ఉన్నానయ్యా, బలహీనురాలుగా ఉన్నానయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా, అయ్యా విధేయతతో నీ మాట నేర్చుకునేటువంటి స్థానాలు లేవయ్యా, నేను ఒక మూర్ఖపు తలంపు కలిగిన వ్యక్తిని, నాకు మూర్ఖపు ఆలోచన కలిగిన వ్యక్తినయ్యా, దాన్నయ్యా, నా ఆలోచన నా తప్ప నీ మాట ఏది కూడా నేను పట్టించుకోను, నీ మాట ఏది కూడా నేను తీసుకునేటువంటి స్థానాలు నా జీవితంలో కొన్ని లేవయ్యా. ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే, ఏ స్థానాలైనా ఉన్నట్లయితే, దేవుని బిడ్డ యెహోషువ ద్వారా మనం నేర్చుకుందాం. ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడంట, విధేయుడిగా ఉన్నాడంట, విశ్వాసిగా ఉన్నాడంట, ఒక సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. మరి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క శరీరం